వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం. ఇవాళ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది. సమావేశంలో కోరం కాకుండా సమావేశం వాయిదా పడింది. కోరం కాలేదు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కోరం కాలేదు, కోరం కానందువల్ల సభ వాయిదా పడింది అనేది చైర్పర్సన్ గారే తన నోటి గుండా వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మీడియా మిత్రులందరికీ తెలుసుని మనం చేస్తాం. కారణం మేమందరం కూడా చైర్పర్సన్స్ గారితో సహా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆమెని ఆ చైర్లో కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి సభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులే కాదు, సభ్యులందరి ఆశీస్సులు కూడా ఆమెకి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. పార్టీని మోసం చేసి మమ్మల్ని అందరినీ కనీసం కూడా చెప్పకుండా పార్టీ ఫిరాయించిందా? వారు ఫిరాయించిందే కాకుండా సభ్యులందరికీ ఎలాంటి వర్కులు కూడా, డెవలప్మెంట్ వర్కులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎంత 5% తీసుకొని అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మేము దాదాపుగా సంవత్సరాల కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అవకాశం వస్తుందా? మేము ఇండోర్లో కూడా వారితో మాట్లాడాం. అమ్మా, మీ గౌరవ సభ్యులు మేము, మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టినటువంటి సభ్యులు మేము, మాకు గౌరవాలు దక్కటం లేదు, మా విలువలు హరణం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని గౌరవించండి, మాకు గౌరవించి నిధులు అని అడిగినా సరే ఎలాంటి పరిస్థితులు ఖాతరు చేసి బుల్డోజ్ చేసి ఏకపక్షంగా ముందస్తు అనుమతులు ఇచ్చేసి వర్కులు చేసుకోకూడదని ఆవిడే శాంక్షన్స్ ఇచ్చారు. అసలు వాస్తవాన్ని ఆలోచించండి. మీ అందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కడైనా సరే ముందస్తు అనుమతులు అనేది ఎక్కడా ఇచ్చిన సందర్భాలు, దాఖలాలు ఉండవు. కేవలం ఒక ముఖ్యమంత్రి గారితో సహా ఒక వ్యక్తి 1 ఎకరం పొలం ఇవ్వాలంటే క్యాబినెట్ తీర్మానం జరగాల, అసెంబ్లీలో పాస్ అయితే కానీ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల మొత్తాన్ని బుల్డోజ్ చేసి ముందస్తుగానే అనుమతులు ఇచ్చేసి పర్సెంటేజ్లు తీసుకుని దొబ్బుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మా అందరికీ కాదు, లోకానికి కూడా తెలిసిన విషయాన్ని మనం చేస్తాం. ఒక సభ్యుడి అనుమతి ఉండదు, ఒక సభ్యుడికి గౌరవం ఉండదు. ముందస్తు అనుమతులు అని చెప్పి ఎవరో పడితే ఎవరో కూడా ముఖం తెలియనటువంటి వాళ్ళకి విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ ఈ సమావేశంలో 12 కోట్ల రూపాయల ముందస్తుగా అనుమతులు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అనుమతులు? ఎవరికన్నా ఒక సభ్యుడికి తెలుసా? ఒక సభ్యుడి అనుమతి ఉందా? సమావేశం అనుమతి ఉందా? ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలాంటి పరిస్థితులు జిల్లా పరిషత్తుల మొత్తాన్ని తినేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. జనరల్ ఫండ్ బోర్డు అంత ఉంటుంది. జనరల్ ఫండ్ అనేటటువంటి తినేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క కారు రిపేర్ ఖర్చే 2 లక్షలు, 3 లక్షలు. ఆయిల్ చూడండి, ఆయిల్ ఒకసారి వెరిఫై చేయండి, దాదాపు నెలకు వచ్చేసి 400 లీటర్లు 500 లీటర్లు ఆయిల్ కానీ చూపిస్తారు. భోజనాలు పెట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు, 100 మందికి భోజనాలు ఎంత అయిపోయింది? ఈ రకంగా జిల్లా పరిషత్తుని తినేసేటటువంటి నేను నోరు తెరిచి తిరిగితే ఖాతరు చేయని పరిస్థితి వాడు. అందుకనే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరం కూడా ఏకగ్రీవంగా మేమందరం కూడా ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి ఈ లోకానికి తెలియజెప్పాలి, ఈ ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో కూడా తెలియాల్సిన పరిస్థితుల్ని ఇవాళ మేమందరం కూడా కలిసి ఏకపక్షంగానే ప్రజలకు సూచించామనే విషయాన్ని ఇంకొకసారి మనం చేయవచ్చు. ఈ పరిస్థితుల మధ్య మాకున్నటువంటిది కూడా ఒకటే ఆప్షన్. ఇవాళ సమావేశాన్ని బాయ్కాట్ చేయటం, ఖచ్చితంగా కోరం కాకుండా చూసుకోవటం, వీటన్నిటినీ మేము చేయగలిగాం. కానీ భవిష్యత్తు కూడా మాకు తెలుసు. భవిష్యత్తులో ఒక ప్రెస్టేజీకి తీసుకొని ఎమ్మెల్యేలని, ఎంపీలని మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని వెసులుబాటు వస్తుంది. అయినా సరే ప్రజల పక్షాన పోరాడతాం. చెప్పొద్దున వాళ్ళందరూ వచ్చినా సరే ప్రజల పక్షాన జిల్లా పరిషత్తుకి వెళ్ళి ప్రజల పక్షాన ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడేదాని కోసం మా వంతుగా మేము కృషి చేస్తామనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాం. పిల్లి ఓబుల్ రెడ్డి, పల్నాడు జిల్లా, రొంపిచెర్ల మండలం. ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు, మీ పార్టీ రెస్పాండ్ అవ్వలేదు, మీ ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవ్వలేదు, పాత ఎమ్మెల్యేలు. ఆ పార్టీ మారిపోయి ఆ ఎంజాయ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఒక రోజు కూడా మాట్లాడలేదు. మిత్రమా,
మాట్లాడలేదు అనుకుంటే పొరపాటు. గత సమావేశం రికార్డులను ఒకసారి తీసుకోండి. గత సమావేశంలో నేను ఇదే ప్రశ్నల్ని నేను మొట్టమొదటి దాదాపుగా నా ఒక్కడిగా 20 నిమిషాల పాటు సభని స్టాల్ చేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఒకసారి వెరిఫై చేసుకోండి మీరందరూ కూడా. మాట్లాడలేదనుకోవద్దు. మేము మాట్లాడవలసినటువంటి థియరీలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యుడిగా, జడ్పీటీ సభ్యుడిగా మేము మాట్లాడాలి. కానీ ఇవాళ ఇంతటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చిందంటే ఆమె చేసినటువంటి పరిస్థితుల ద్వారానే ఈ అవకాశం వచ్చిందని కూడా మనం చేస్తాం. 4 సమావేశాలు జరిగినాయి సంవత్సరం. Yes. 4 సమావేశాలు అందరూ వచ్చారు కదా. 4 సమావేశాలలో కూడా మా వాడిని ఖచ్చితంగా వినిపిస్తాం. వినిపించడం కాదు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధి దాని మీద పార్టీ పరంగా ఏం యాక్షన్ ఉంది? పార్టీ పరమైనటువంటి యాక్షన్ పార్టీ ఇవ్వండి. ఎమ్మెల్యేలు పోతేనే అందరూ పోయి పార్టీ ప్రెసిడెంట్ చెప్పుకున్నారు కదా. పార్టీ ఎమ్మెల్యేలు పోతేనే ఏమీ లేదు, బుల్డోజ్ చేసేస్తా ఉన్నారు. వ్యవస్థ ఎలా నడుస్తుందో మీకు తెలియదా? అంటే ఇప్పుడు చైర్పర్సన్ గా ఆవిడ సభలో ఉండడం మీకు ఇష్టం లేదా అని ఏమంటారు ఆ మాట? బాయ్కాట్ చేశారంటే ఆవిడ నిర్ణయాలు కావచ్చు, ఆవిడ కావచ్చు, పార్టీ మారింది కాబట్టి మీరు ఇలా బాయ్కాట్ తోనే మొదలుపెట్టి అవిశ్వాసం ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అది కాలం నిర్ణయించాలి, మేము నిర్ణయించేది కాదు. 54 మంది సభ్యులు ఉన్నారు, 12 మంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. పార్టీ 42 మెంబర్స్ మేము ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడి ఉన్నారు. ఫస్ట్ టైం అంటే మీరు అవిశ్వాసం పెడితే ఆవిడ దిగిపోతుంది కదా, కాన్ఫిడెన్స్ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా వచ్చిన రోజు చూద్దాం. అది ఇప్పుడే ఎలా చెప్తాం? ఇప్పుడే ఎలా ఈ 6 నెలలు ఇట్లా వెళ్ళకుండా ఉంటారా? వెళ్లకుండా చెప్పాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ లీడ్ తీసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళు అందరూ ప్రెస్టీజ్కి తీసుకొని సమావేశం పెట్టే అవకాశం తీసుకోవడం కాదు. ఇప్పుడు మీరున్న 42 మంది స్టాండర్డ్ గా ఉంటే సమావేశం జరగదు కదా. ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చి సరిపోదు కాదండి, సరిపోదు. వాళ్ళకి లేదు కోరానికి అవకాశం. అదే నేను చెప్పినటువంటి కోరానికి స్పష్టమైన అవకాశం మనకు ఉన్నది. అప్పుడు మేమేం చేస్తుంటే మా స్టాండ్ ఎలా ఉంటుందంటే సభలో మా వాయిస్ మా పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా. 28 మెంబర్స్ 28 మెంబర్స్ 50 కాదు, మొత్తం 83 మెంబర్స్ ఉన్నాం. 83 మెంబర్స్ ఉన్నారు. ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మొత్తం కలుపుకొని 83 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ లేదు సార్, ఈ కోరానికి ఉన్నారు. సమావేశం జరగటానికి కోరానికి మీరు చెప్పేటటువంటిది ఏదయ్యా అంటే ఆమెను దించడానికి కానీ ఆమెను కూర్చోబెట్టడానికి కానీ 1/3 కావాలా లేకపోతే 2/3 కావాలా అవిశ్వాసం పెట్టాలి. అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు ఉండదు. ఎమ్మెల్యేలు కేవలం ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఓటింగ్ ఉన్నారు. కేవలం సభ జరగటానికి మాత్రం వీళ్ళందరికీ ఓటింగ్. డిమాండ్ ఏముందండి? డిమాండ్ ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నది సభ్యులు గౌరవించటం లేదు, ఫండింగ్ దుర్వినియోగం జరిగిపోతుంది. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఇది కావాలి. కాబట్టి ఇవేమనండి, సభకెళ్ళి కూడా అడిగామని చెప్తున్నానండి. గత 3 సమావేశాల్లో ఇదే వాయిస్ వినిపించాం అక్కడ. అయినా సరే బుల్డోజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అందువల్లనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.